కాంగ్రెస్ నాయకుల అరాచకాలు దౌర్జన్యాలు పెచ్చుమీరిపోయాయని ప్రధాన ప్రతిపక్షానికి చెందిన వారిపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు. అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో పోలీసులు వేధింపులకు గురి చేయడంతో బానొత్తు రవి ఆత్మహత్యకు ప్రయత్నించడం జరిగిందన్నారు. ఎంపీ రవిచంద్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, బానొత్తు చంద్రావతి, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ తదితర నాయకులతో కలిసి ఖమ్మం తెలంగాణ భవన్ లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు అభివృద్ధిపై దృష్టి సారించకుండా ప్రధాన పక్షానికి చెందినటువంటి నాయకులను రాజకీయంగా అణిచివేయాలని ప్రయత్నిస్తున్నారని ఎంపీ రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు గుర్తుపెట్టుకోండి, దీని మీద యాక్షన్ కనుక మీరు సిపి గారు తక్షణమే తీసుకోకపోతే మా పాలె ఉపేందర్ రెడ్డి గారు చెప్పినట్టు కార్యాచరణ ప్రకటించేశారు. ఆల్రెడీ వెంకటవీరయ్య గారు కూడా చెప్పారు. ఎందుకంటే శాంతి భద్రతలకు నష్టం వాటిల్లోద్దనే ఉద్దేశంతో మీ దగ్గర కూడా ఇప్పుడు మేము రాబోతున్నాం. సిపి గారికి కూడా పోయి కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి వారికి కూడా కొంత సమయం ఇచ్చి ఆ సమయంలో కూడా వారు యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా కూడా ఈ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ సంఘటితంగా పోరాటం చేస్తుంది, ఎదుర్కొంటుంది. ఖచ్చితంగా కూడా మేము ధర్నాలు చేస్తామా, ముట్టడి చేస్తామా, కార్యాచరణ త్వరలో ప్రకటిస్తాం. ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. ఇక్కడే కాకుండా ఈ రాష్ట్రం మొత్తం ఇదే ప్రక్రియ చేస్తున్నారు. ఈ జిల్లాలో ప్రశాంతంగా ఉంటుంది అనుకో, ముగ్గురు మంత్రులు ఉన్నారు, బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటే అభివృద్ధి పక్కకు పెట్టేసి ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడులే ఏకంగా పెట్టుకున్నారు. దీన్ని తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మా పార్టీ కొంచెం సంస్కారం మంచితనం అనేది అడ్డం వస్తున్నది. మనం ఎందుకంటే వాళ్ళు చేసిందని మనం ఏది పెడితే చేయకూడదు అనేది మా ఇంటెన్షన్. మీకు ఒక్క నిమిషం వాళ్ళది వినిపిస్తారు చూడండి. కొంచెం జరిగిందని చెప్పేసి నన్ను గుర్తున్న పని జరిగిందని నా దగ్గర ఉన్న నేను ఆపిలో అని చెప్పేసి నా దేవుడు డబ్బులు గుర్తుపెట్టేది మా ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకెళ్ళి పారిపోయాను. ఓకే, అక్కడ మా ఫ్రెండ్స్ అక్కడ ఉంది. నన్ను రావాలగా నేను అందరూ 10 గంటలు వేస్తాక అక్కడ పనులు నీకు వయసు పట్ట దాంట్లో రోడ్డు మీద పట్టి పెట్టి దాని మీద వేసుకుని తాగుతున్నాడు. నా దగ్గర నా కొద్దిగా అయ్యేసరికి నన్ను దీంట్లో సేవింగ్ చేసి కొట్టి నా దగ్గర డబ్బులు ఇవ్వడం అనుకుంటూ నా జీవితంలో ఉన్న డబ్బులు 400 ముందుకోండి ఇష్టం వచ్చినట్లు కొట్టి నేను అరణ్యంలో అక్కడ మా స్నేహితులు అక్కడికి వచ్చేసరికి బైక్ తీసుకొని పారిపోయాను. నేను అదే తాటగారు ఒక్కసారి కొద్దిగా వేరతో ఇది తిరుమలాపాలెం ఎస్ఐ వాయిస్. మీకు క్లారిటీ ఉన్నదా? లేకపోతే మన ఒకసారి ఎవరన్నా తీసుకొని అదే పంపించండి.